శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. లక్ష్మి ఇచ్చేసేసి వెళ్ళింది, వచ్చేయండి ఇక్కడ ఉండి దిగేయండి కూర అలాగని చెప్పి అందండి. అయితే ఇప్పుడు నేనైతే ఇక్కడికి వచ్చాను చిన్నాలింటికి. ఇంకోనండి వజ్ర ముక్కలు. ఇప్పుడు ఈ కూర నేను మీకు వండి చూపిస్తాను. చెల్లి అయితే ఉల్లిపాయ ముక్కలు కోస్తుందండి. కోసాక ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు మీరు అందరూ? ఇప్పుడైతే నేను మీకు కూర చూపించేస్తాను. ఇదిగోనండి నూనె అయితే వేసుకున్నాను. చెల్లి వాళ్ళు కూడా నువ్వుల నూనె వాడతారండి, వాళ్ళు మేము కలిపి వేయించుకుంటాము. ఇంకోటి నువ్వుల నూనె అయితే వేసాను. దీనికి వజ్రం ముక్కలకి పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలుందండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా చెల్లాలి ఇంటి దగ్గర ఉంటుందో ఉండదో అని నేను ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చానండి. మొన్న హైదరాబాద్లోనూ స్వీటీకి లేదంటే ఇంకా స్వీటీకి చేసేసానండి. చేసి నేను కొంచెం తెచ్చుకున్నాను, ఇక్కడ కూడా లేదని చెప్పేసి కొంచెం తెచ్చుకున్నాను. ఇదిగోనండి నూనె అయితే పెట్టేసుకున్నాను. నూనె మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయ్యి వేసేసుకుందాము. అమ్మ ఇక్కడ ఉడుకు చాలా వేడిగా ఉందండి. హైదరాబాద్లో అయితే చాలా కూల్గా ఉంది. ఇంకా వచ్చి రాగానే నాకు ఇంకా ఎంత వేడి అనిపించిందండి. అమ్మ ఇంత వేడి ఉందా అనుకున్నాను. వర్షాలు వచ్చినా కానీ వేడిగానే ఉందండి ఇక్కడ వాతావరణం. అక్కడైతే చాలా కూల్గా ఉంది. ఇంకా వంటగదిని హాలు దులిపానండి. ఇంకా ఒక బెడ్రూము పైన 2 బెడ్రూమ్లు ఉన్నాయి. జాయిగా క్లీన్ చేసేసుకోవాలి. మళ్ళీ పిల్లలు వస్తారు, ఆగస్టు 15 వస్తారండి. అప్పటికి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుంటాను. ఇదిగోనండి నూనె అయితే మరిగిపోయింది. పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపాయలు, ఇవే చికెన్లకు కూడా ఇన్ని పట్టాలండి. చికెన్ కూడా తెప్పించింది. చికెన్లకు కూడా ఇవి వేస్తాను. టమాటాలు కూడా వేస్తున్నాను. ఇవి బాగా మగ్గనిద్దామండి. కొంచెం సాల్ట్ వేసేస్తాను. సాల్ట్ వేసేస్తే మగ్గిపోతాయి. ఇంకోనండి కొద్దిగా సాల్ట్ వేసేసి మీ దులుపులు అయిపోయాయట. ఇవి కొంచెం చిన్న మట్ట చేసుకుందామండి. బాగా మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదైతే చికెన్ కూడా తెప్పించింది అన్నాను కదా. చికెన్ గోంగూర అయితేనండి ఇదిగోనండి. దానికి కూడా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. చెల్లిని వండమంటే నువ్వే వండే ఎక్క ఉంది. ఇంకా అది కూడా నేనే వండేస్తున్నానండి. ఇంకోండి ఉల్లిపాయ ముక్కలు అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా ఆగేద్దాము. ఈలోగా ఈ వంజర ముక్కలకి పెట్టాను కదా, ఇవి చూద్దామండి. ఇవి కొంచెం ఏగి పట్టినాయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. గోంగూర ఉడికించేసిందా? ఉడికిందే. చికెన్ ఉల్లిపాయ ముక్కలండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసాను. ఇదేమో చేప ముక్కలదే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం చేప ముక్కలు అయితే వేసుకుందాము. ఇప్పుడు వంజరాలు కూడా కోనా ఫిష్లు వచ్చేస్తున్నాయి. అంటే ఉంటుంది, బరేగా ఉంటుంది. మా వీడియో అయితే మా చిన్న స్వీటీ తీస్తుందండి. మా వారైతే లేరు, నేను తీస్తానులే పెద్దమ్మ అని తను తీస్తుంది. అసలు నాన్ వెజ్ తిందండి ఈ పిల్ల. ఎన్ని ఇయర్స్ అయిందమ్మా మానేసి? 10 సంవత్సరాలు అవుతాయి.
10 సంవత్సరాల నుంచి అది నాన్ వెజ్ అయితే తిందండి, వెజ్జే. మా స్వీటీ భగవద్గీతలను ఏదో చదివిందంటండి ఈ నాన్ వెజ్ గురించి కదా, అందుకని అది అప్పటి నుంచి తిందాం. నేను మానేశాను, స్వీటీ మానేశాక నేను మానేశానండి ఒక 4 సంవత్సరాలు. కానీ నేనైతే ఆగలేకపోయాను. కానీ స్వీట్ కూడా అయితే అలాగ కంటిన్యూ చేస్తున్నానండి. మంచిది. నాకైతే ఈ చేపలకి ఉల్లిపాయలు అవి వేయించుకున్నాను కదా, ఇవన్నీ వేగిపోయినాయండి. ఇంకా ముక్కలు వేసేస్తున్నాను, చేప ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా పసుపు, కారం వేసేసుకుంటానండి. సాల్ట్ అయితే ఫస్ట్ వేసాను, అందుకు కొంచెం వేసుకుంటాను, సరిపోతే తర్వాత చూసి వేసుకుంటాను. పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను 1 స్పూన్ వేస్తున్నానండి కారం. ఇంకొంచెం వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు వేసేస్తాను. ఇందాక కొంచెం వేసాను కదండి సాల్ట్, ఉల్లిపాయలను ఇంకొంచెం వేసుకుంటున్నాను. సరిపోతే మళ్ళీ చూసుకుని వేసుకుందాము. ఇందులోనే కొద్దిగా నేను చేశాను కదండి హోమ్ మేడ్ మసాలా, చెల్లాలతో ఉంటుందో లేదని చెప్పేసి ఇక్కడ తెచ్చాను. ఈ మసాలా అయితే 1-2 స్పూన్లు వేసుకుంటున్నానండి. అదే ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొంచెం ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు అంతే అండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని చిన్నది చేసేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇంక ఇది చిన్నమంట ఎట్టేద్దా, ఇంకా దాని మాన అన్నది ఉడుకుద్దండి. ఈలోగా చికెన్ చూసుకుందాము. చికెన్ అయితే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అప్పుడు చికెన్ వేసుకుందాము. వేగిపోయిందండి, చికెన్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం వాటర్ వస్తుంది కదండి, వాటర్ వచ్చే వరకు ఉడకనిద్దాము. కొంచెం చిన్నది చేసేసుకోండి. ఓకే, ఇది కూడా ఉడుకుద్ది. దీని మీద ఒక మూత. ఈ వంజర ముక్కల్లో కూడా అన్నీ వేసానండి. ఇంకా మూత పెట్టేస్తాను. స్మెల్ భలే వచ్చేస్తుందండి. ఇదైతే ఇంకా వాటర్ రావాలి, వాటర్ రానిద్దాము. ఇదిగోనండి వంజర ముక్కల కూర అయితే కొంచెం ఎగురితే సరిపోద్ది. కొద్దిగా కొంచెం వాటర్ ఉంది, భలే ఉందండి, స్మెల్ భలే వచ్చేస్తుంది. ఇప్పుడు చికెన్ చూద్దాము. చికెన్లో కూడా వాటర్ అయితే కొంచెం తగ్గిందండి. ఇప్పుడైతే నేను ఇందులోనూ ఉప్పు, పసుపు అన్నీ వేసేసుకుంటానండి. కొంచెం పసుపు వేస్తున్నాను. వేసాను కదా, ఇంకొంచెం వేస్తానండి. ఇందులో అయితే ఈ వంజర ముక్కల కూరలో అయితే ఉప్పు, కారం అన్నీ సరిపోయాయండి. చికెన్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం ఈ మసాలా కూడా వేసేస్తున్నాను.
దీంతో ఒక 3 స్పూన్లు వేసానండి. కొంచెం కారం వేసుకుంటే, పచ్చిమిరకాయలు వేసారు కాబట్టి 1 స్పూన్ వేస్తున్నాను కారం. కొంచెం అయినా కొద్దిగా వేస్తున్నానండి, కొద్దిగా ఇందులో అన్నీ వేసుకున్నానండి. కొంచెం వాటర్ వేసుకుని ఇంతేనండి. ఇది మామూలుగా ఎగరేద్దామా, కొంచెం ఎగిరిన తర్వాత అప్పుడు గోంగూర అయితే వేసుకుందామండి. మూత పెట్టేస్తానా. ఇదిగోనండి, నాకు ఈ వంజర ముక్కల కూర అయితే అయిపోయింది. స్టవ్ కట్టేసుకుంటున్నాను. చికెన్ ఉడికాక మళ్ళీ చూపిస్తానండి మీకు. ఒకసారి చికెన్ చూద్దామండి. చికెన్ అయితే ఉడికింది. ఇప్పుడు చికెన్ ఉడికిపోయాక ఈ స్టేజీలో మనం ఈ గోంగూర వేసుకోవాలండి. ఈ గోంగూర హైదరాబాద్లో ఉండగా స్వీటీ ఫ్రెండ్ 1 కేజీ గోంగూర పచ్చడి అడిగిందండి. చెప్పాను కదా, వెజ్ పికిల్స్ కూడా పెట్టాను, వీడియో తీయలేదు, రీల్స్ పెట్టానని. కేజీ గోంగూరకి ఒక 8 కట్టలు అయితే సరిపోతాయండి. మా అల్లుడు ఏం చేశాడండి, ఏకంగా 21 కట్ట తెచ్చి మా ముందు ఆడేసాడు. ఇంకా చూసుకోండి, నేను మా వారు ఇంకా పొద్దుటి నుంచి ప్రొద్దుటి 9:30కి నిహాంత్ స్కూల్కి వెళ్ళాక మొదలు పెడితే మధ్యాహ్నం 2:30 అయిందండి. మొత్తం అంతా వచ్చేసరికి సగం ఏమో పచ్చడే పట్టేసి సగం నేను అనపత్తి తెచ్చేసానికి స్వీట్కి కూడా కుదరదు కదా, కొంచెం ఉంచమందే ఉడకబెట్టేసానండి. మిగిలింది ఉడకబెట్టేసి కొంచెం స్వీట్కి ఉంచి మిగిలింది నేను తెచ్చుకొని నేను మొన్న కొంచెం గోంగూర వండుకునండి కొంచెం చెల్లికి పంపించానమాట. అదనమాట ఈ గోంగూర. ఇది ఉడకబెట్టేసుకున్నదే మూలనే ఇంకా చికెన్లో అయితే వేసేసుకుంటున్నానండి. మళ్ళీ మనం ఇది కొంచెం ఉడికాక ఉప్పు కారం అన్నీ చూసుకుని, మళ్ళీ కారం అయితే సరిపోద్దండి, ఎన్న పడితే కొంచెం ఉప్పు పడితే చూసుకుని వేసుకుందామండి. ఇంకొంచెం ఉడకనిద్దాము. మూత పెట్టేద్దామే. చికెన్ గోంగూర ఎలా ఉందో చూద్దామండి. ఉడికిపోయిందండి. కొంచెం ఒక 5 నిమిషాలు ఉంచి స్టవ్ కట్టేస్తాను. ఉప్పు ఎన్ని చూస్తాను. గోంగూర వేసాను కదా, లైట్గా సాల్ట్ వేసుకుందామండి. మీ అమ్మ ఒకసారి సాల్ట్ను పంచదారను సేమ్ డబ్బాల్లో వేసింది. ఓ రోజు నేను అలాగే పంచదార ఉప్పేక పంచదార వేస్తాను ఏదో కూరలో, మళ్ళీ మార్చిందనమాట అప్పటి నుంచి. ఇంకా ఈ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మా చెల్లండి ఈ లైన్ అంతాను గాచెసాలు పెట్టిందండి. ఇది వరకు ఉప్పు కారం పసుపు పంచదార టీ పొడి అన్నీ ఒకే మోడల్స్ వేసాను. ఓసారి అయితేనేమో ఉప్పు అయిక పంచదార వేసేసాను. ఒకసారి అయితే అండి ఏదో కూర వండమందే వండుతుంటే ఆ పసుపు డబ్బాను కారం డబ్బా ఉప్పు డబ్బా మూతలో లూజ్గా పెట్టినట్టున్నారండి. 3 ఒకసారి పగిలిపోయి కదా, ఒకసారి 3 ఒకసారి పగిలిపోయినాయండి. అప్పటి నుంచి నన్ను మా చెల్లి వంట దగ్గరికి రానవదు, అదే వండేసుకుంటుంది. ఈరోజైతే నేనే వండుతానన్నాను. అబ్బా అద్భుత. ఎదిగిందంట. ఎదిగింది. చిన్న మొక్క తెచ్చాం. చెల్లాలి మొక్కలండి ఇవి. నాకులాగా పిచ్చి. నేనేమో ఇంకా హైదరాబాద్లో ఉండే వాళ్ళేమో నాకేమో కుదురుతులేదు. మా చెల్లిగారు ఆయన చూడండి పందిరి బలిగేసారు. నాటు చిక్కడి కింద పెట్టండి. బాగానే వెళ్ళారు చక్కగా. మీకు ఈ గొట్టాలను ఈ తాడు బాగా పనిచేసేస్తుంది.
ఆనపకాయ సొరకాయ సొరకాయ కాదు బేబీ. ఇదిగో మళ్ళీ మొక్కలు. అబ్బా స్మెల్ భలే వస్తుంది. టమాటా ఎండకు కొంచెం ఎండినాయే. ఇదేంటండి నిమ్మ, స్వీట్ లెమన్. స్వీట్ లెమన్. ఇవి ఏంటివి? ఏం పూలే? శంఖం పూలు. కానీ ఇన్ని ఎందుకండి పాదులు కాస్తున్నాయండి. ఒక కాయ ఉంది. నల్ల పసుపు, ఎర్రజాజి, సన్నజాజ, ఎర్రజాజి మామూలు కలివేరు ఎల్లో ఉంటాయి కదా, పింక్. వంగ మందారాలు, ఇది తెల్ల పూలు. ఇక్కడ ఈ ఆకులు కలిసిపోయి బేబీ, ఆకులు కలిసిపోయి బాగున్నాయి మొత్తం. మా చెల్లిగారు అలా ఆయనేనండి వీటిని పోసుకర్రా. బాగుంది. అలోవెరా ఇదిగోనండి అయిపోయినాయి. స్టవ్ అయితే కట్టేస్తాను. ఇదిగోనండి వంజరం కూర దగ్గర చూపించాను. ఇది వంజరం, ఇదైతే గోంగూర చికెన్. నా ఒకటి చూపించు. ఇదండి నేను ఈరోజు చేసుకున్న కూరలు అయితేనే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్. Thank you for watching. Please like, share and subscribe.